సర్వ ప్రశంసలు సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడు లేడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం గురువుల పట్ల గౌరవం. ఏ గురువులు? స్కూల్లో పాఠాలు చెప్పే గురువులైనా, కాలేజీలో పాఠాలు చెప్పే లెక్చరర్స్ అయినా, మదర్సాల్లో పాఠాలు చెప్పేటటువంటి పండితులైనా, మసీదులలో మీకు నమాజ్ చదివించే దర్సులు చెప్పే ఇమాములైనా, అందరి గురువులకు వర్తించేటటువంటి విషయాల గురించి మనమందరం కూడా తప్పకుండా తెలుసుకొని, నేర్చుకొని ఆచరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. చదువు ప్రతివాడు చదువుతాడు, కానీ సంస్కారం మాత్రం కొందరికే వస్తుంది. సోదరులారా, కేవలం చదువు మాత్రమే ఉంటే, ఆచరణ లేకపోతే దాన్ని అల్లాహ్ తాలా దేంతో పోల్చాడు తెలుసా? పుస్తకాలు మోసే గాడిదతో పోల్చాడు అల్లాహ్ తాలా. అంటే గాడిద బరువు పుస్తకాలు మోస్తుంది, తన వీపు మీద ఉన్నటువంటి జ్ఞానం గురించి తనకు తెలియదు. అలాగే ఒక వ్యక్తి డిగ్రీ చదువుతాడు, డాక్టర్ చదువుతాడు, లాయర్ చదువుతాడు, పై చదువులు ఆ పై చదువులకు విదేశాలకు కూడా వెళుతుంటాడు, కానీ తల్లిదండ్రులను గౌరవించడం తెలియదు, గురువులను గౌరవించడం తెలియదు. ఆ చదువు పుస్తకాలు మోసే గాడిదతో సమానమని చెప్పడం జరిగింది. కావున సోదరులారా, చదువు ఉంటే సరిపోదు, చదువుతో పాటు కాసింత సంస్కారం కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది సోదరులారా. గురువు అంటే ఎవరు? గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించేవాడు, చీకటిని తొలగించేవాడు, మార్గం పైన, చక్కటి మార్గం పైన నడిపించేవాడిని గురువు అని అంటారు సోదరులారా. సోదరులారా, అలాంటి గురువులకు నేడు అవమానం జరుగుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు సోదరులారా. ప్రతిరోజు న్యూస్ పేపర్ ఓపెన్ చేయగానే ఎక్కడో ఒక చోట గురువుల మీద దాడి జరగటమో, కేసులు పెట్టడమో, లేకపోతే కొట్టడమో, లేకపోతే చంపడమో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. మొన్న టీచర్ పైన దాడి, నిన్న ఒక టీచర్ పైన యాసిడ్తో దాడి, నేడు టీచర్నే చంపేసినటువంటి సంఘటన మీకందరికీ తెలుసు. వారం క్రితం రాయచోటిలో ఒక టీచర్ని చంపేశారు విద్యార్థులు. ఎలాంటి పరిస్థితి ఉందంటే సోదరులారా, అప్పటికి ఇప్పటికి ఎంత మారిందంటే, అప్పటి వరకు అల్లరి చేస్తున్నటువంటి పిల్లలు రే సార్ వస్తున్నాడు అని చెప్పగానే గబా గబా పరిగెత్తుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళి సార్ కంటికి కనిపించగానే పిన్ డ్రాప్ సైలెంట్గా సార్ వస్తే భయపడే వాళ్ళు. అంత వినయం, అంత గౌరవం, అంత మర్యాద ఆనాటి విద్యార్థుల్లో ఉండేది. నేడు విద్యార్థుల్లో సార్ వస్తున్నాడని చెప్పగానే వస్తే రాని నాకేంటి, నాకేమైనా భయమా అన్నటువంటి ఎదురు సమాధానం నేటి విద్యార్థుల్లో కనబడతా ఉంది. హోంవర్క్ చేయలేదని చెప్పేసి గోడ కుర్చీ లేపించినా, ఎండలో నిలబెట్టినా, మోకాళ్ళపై కూర్చోబెట్టినా, మా బాగు కోసమే ఇదంతా మా గురువు చేస్తున్నాడని చెప్పేసి గౌరవంతో, మర్యాదతో మసలుకునే వాళ్ళు ఆనాటి విద్యార్థులు. ఒకవేళ హోంవర్క్ చేయలేదని చిన్నపాటి దెబ్బ కొట్టినా కూడా గురువు పైనే తిరగబడి కక్ష పెంచుకొని కావాలంటే గురువును కొట్టేంత, గురువునే చంపేసేంత యొక్క పగతో రగిలిపోతున్న నేటి యువత. ఎంతటి మార్పు ఆనాటికి ఈనాటికి. సోదరులారా, మా వాడు మాట వినకపోతే 4 తగిలించైనా సరే దారికి తీసుకురండి అని చెప్పే తల్లిదండ్రులు ఆనాడు ఉండేవారు. ఈనాటి తల్లిదండ్రులు మా వాడికి ఏదన్నా అయితే మీ అంతు చూస్తాం అని చెప్పే తల్లిదండ్రులు నేడు. పరిస్థితులు, స్థితిగతులు ఏ విధంగా మారిపోతున్నాయి అంటే సోదరులారా,
ఈ పరిస్థితులు మారటం అనేది మేలు వైపునకు కాదు, వినాశనం వైపునకే. ఇవన్నీ కూడా యువత భవిష్యత్తును పాడు చేయటం వైపునకే ఈ పరిస్థితులన్నీ కూడా కనిపిస్తున్నాయి సోదరులారా. తల్లిదండ్రులతో సమానంగా గురువును గౌరవించాలి అని పెద్దలు చెప్పారు. కానీ ఒక దెబ్బ కొట్టగానే తమ పిల్లాన్ని వెంటేసుకొని కాలేజీ మీదకి, స్కూల్ మీదకి, మదర్సా మీదకి తల్లిదండ్రులు వచ్చి గురువుల మీద కేసులు పెట్టడము, దండించడం, మా వాడు చదవకపోయినా పర్వాలేదు, మీరు కొడితే మాత్రం మేము ఒప్పుకోమన్నటువంటి పరిస్థితులు నేడు తల్లిదండ్రుల యొక్క దౌర్భాగ్య పరిస్థితి కూడా ఉంది సోదరులారా. కావున ఇలాంటి పరిస్థితులకు, ఇలాంటి స్థితిగతులకు ఎవరు బాధ్యులు, ఎవరు కారకులు సోదరులారా? గురువును గౌరవించలేనటువంటి వాడు తల్లిదండ్రులను మాత్రం గౌరవిస్తాడని ఎలా అనుకుంటున్నారు? గురువును గౌరవించలేనటువంటి వాడు తల్లిదండ్రులను మాత్రం గౌరవిస్తాడని ఎలా అనుకుంటున్నారు? గురువును ప్రేమించలేని వాడు తల్లిదండ్రులను మాత్రం ప్రేమిస్తాడని ఎలా అనుకుంటున్నారు? గురువుకు భయపడనటువంటి వాడు తల్లిదండ్రులకు మాత్రం భయపడతారని ఎలా అనుకుంటున్నారు? గురువుకు విధేయత చూపలేనటువంటి వాడు తల్లిదండ్రులకు మాత్రం విధేయత చూపుతాడని ఏ విధంగా అనుకుంటున్నారు? గురువు మాటకు విలువ ఇవ్వని వాడు తల్లిదండ్రుల మాటకు విలువిస్తాడని ఎలా అనుకుంటున్నారు? గురువు దగ్గర ఫైల్ అయిపోతే ఆటోమేటిక్ గా తల్లిదండ్రుల దగ్గర కూడా ఫైల్ అయిపోయినట్టే సోదరులారా. గురువుకి ఎదురు తిరుగుతున్నాడంటే తల్లిదండ్రులకు కూడా ఎదురు తిరిగే స్థాయికి వచ్చేసాడన్నమాట. ఒకప్పుడు విలువలతో కూడుకున్నటువంటి విద్య ఉండేది. ఇప్పుడు విద్యపై, చదువులపై చదువులు చదువుతున్నప్పుడు కూడా విలువలు లేవు, గౌరవం లేదు, మాట మర్యాద లేదు, ఎలాంటి యొక్క మంచి అన్నటువంటి విద్య నేడు కనిపించడం లేదు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే సోదరులారా, ప్రతి స్కూల్లో టీచర్లు ప్రేయర్ తర్వాత కొంతమంది విద్యార్థులను పక్కన నిలబెడుతున్నారు. ఎందుకు నిలబెడుతున్నారంటే వాళ్ళు స్టైల్ కటింగ్లన్నీ చేయించుకురావడము, చిరిగిపోయినటువంటి మోడర్న్ ప్యాంట్లు ధరించి రావడము, చిరిగిపోయిన సగం ఒళ్ళు కనిపించేటువంటి టీ షర్ట్లు ధరించి రావడము, అలాంటి విద్యార్థులందరినీ పక్కన నిలబెడుతున్నారు టీచర్లు. మీరు రేపటి నుంచి ఇలా రావద్దు, కటింగ్ సరిగా చేయించుకొని రాండి, పద్ధతిగా దుస్తులు సరైనటువంటి పద్ధతిగా వేసుకొని రాండి అని చెబితే కూడా, ఎంత చెప్పినప్పుడు కూడా, ఏ విధంగా చెప్పినప్పుడు కూడా వాళ్ళల్లో రవ్వంత కూడా మార్పు రావడం లేదు కదా. పైగా ఈ విధమైనటువంటి కటింగ్ నీకు ఎవరు చేయించినారన్నా కూడా మా నాన్న చేయించాడు, మా అమ్మ చేయించింది అన్నటువంటి సమాధానాలు వస్తున్నాయి. ఇది మరింత దారుణమైనటువంటి పరిస్థితి సోదరులారా. నేడు ముస్లిం యొక్క కుర్రాలలో కూడా చాలా మందికి నమాజుకు వచ్చే వాళ్ళలో మనం చూస్తా ఉన్నాం సోదరులారా. అల్లా వారికి హిదాయత్ ఇవ్వుగాక. ఎంతో మంది పండితులు ప్రసంగాల్లో కూడా చెప్పారు, కొన్ని వెంట్రుకలు కటింగ్ చేయించుకోవడం, కొన్ని వెంట్రుకలు పొడుగ్గా వదిలిపెట్టేసడము, చుట్టూ గుండు కొట్టించుకోవడం, మధ్యలో కొన్ని వదిలిపెట్టేయడము, ఇంకా గీతలు, కనుబొమ్మలు కత్తిరించుకోవడము, ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి వెకిలి చేష్టలు, ఇవన్నీ కూడా శైతాను యొక్క చేష్టలు సోదరులారా. ఇది ఏ విధమైనటువంటి పద్ధతి అంటే అజ్ఞానులు చేసుకునేటువంటి పద్ధతులు సోదరులారా. బుఖారీ, ముస్లిం, రియాజు సాలిహిన్ 1640వ హదీసులో ఇబ్నే ఉమర్ రదియల్లాహు అన్హు వారు ఉల్లేఖిస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కజా అంటే కొన్ని వెంట్రుకలు కత్తిరించి కొన్ని వెంట్రుకలు వదిలిపెట్టేయడాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. ఏం చేశారు? కొన్ని వెంట్రుకలు కత్తిరించి కొన్ని వెంట్రుకలు పొడుగ్గా వదిలిపెట్టడాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. పూర్వము అగ్ని పూజారులు ఏ విధమైనటువంటి క్షవరం చేయించుకునే వాళ్ళు తెలుసా? చుట్టూ గుండు గీయించుకొని మధ్యలో ఒక పిలక మాత్రం వదిలిపెట్టుకునే వాళ్ళు. దీన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించారు. కానీ నేడు యువత కూడా చుట్టూ గుండు కొట్టించుకొని పైన మాత్రం పెద్ద కొప్పుగా పెట్టుకుంటున్నారు. ఇది నీచమైనటువంటి ఒక శైతాను చేష్ట సోదరులారా. ఇలాంటి వాటికి ముస్లిం యువతే కాదు, ఏ యువత కూడా ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిషేధించి ఉన్నారు. అలాగే సునన్ అబూ దావుద్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక అబ్బాయిని చూశారు. ఆ అబ్బాయి కటింగ్ ఏ విధంగా ఉందంటే సోదరులారా, సగం తల గొరగబడి ఉంది, సగం తల వెంట్రుకలతో ఉంది. ఆ అబ్బాయిని చూసి మందలించారు, నువ్వు ఇలా కటింగ్ చేయించుకోకు, కటింగ్ చేయించుకుంటే కనుక నువ్వు పూర్తిగా కటింగ్ చేయించుకో, లేదంటే తలంతా సమానంగా కటింగ్ చేయించుకో, అంతేగాని కొన్ని వెంట్రుకలు వదిలి కొన్ని వెంట్రుకలు గొరిగించుకోవడం లాంటివి చెయ్యొద్దు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? వమా ఆతాకుముర్ రసూలు ఫఖుదు, మీ ప్రవక్త మీకు ఏదైతే ఇస్తాడో దాన్ని మీరు తీసుకోండి, మీ ప్రవక్త దేన్నైతే వారిస్తాడో దాని జోలికి వెళ్ళొద్దనన్నారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధమైన
విధమైనటువంటి వెకిలి చేష్టలతో కూడినటువంటి కటింగులు చేయించుకోవడం ప్రవక్త గారు వారించారు. కానీ నేడు ముస్లిం సమాజము ఈ విధమైనటువంటి వెకిలి చేష్టల యొక్క కటింగులు చేయించడమే కాకుండా మా అబ్బాయి ముద్దుగా ఉన్నాడు చూడండి అని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా నలుగురికి చూపించుకొని మురిసిపోయే తల్లిదండ్రులు కూడా ఉన్నారు సోదరులారా. ఇమాం సాబ్ ఒక పక్క చెబుతూ ఉంటాడు, ఈ విధమైనటువంటి కటింగ్లు చేయించుకోవద్దునైనా పద్ధతి కాదని చెప్పేసి. టీచర్లు స్కూల్లో చెబుతూ ఉంటారు, కాలేజీల్లో లెక్చర్లు హెచ్చరిస్తూ ఉంటారు. ఇటు తల్లిదండ్రుల భయం లేదు, టీచర్ల భయం లేదు, ఇమాముల యొక్క భయం లేదు, ఎవ్వరికి భయపడ్డు, ఎవరి మాటకు విలువివ్వడు. నా రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి వాడు ఏమంటారంటే సోదరులారా, అచ్చోసిన ఆంబోత్ అంటారు కదా, అలాంటి వాడు. అంటే ఏ భయము భక్తి లేకుండా తీరిపోయాడు. అలాంటి వాడు రేపు తల్లిదండ్రులను పోషిస్తాడా? రేపు తల్లిదండ్రులు బాగోగులు పట్టించుకుంటాడా? రేపు తల్లిదండ్రుల యొక్క సేవ చేయనైనా చేస్తాడా? చెప్పండి సోదరులారా. పెద్దలు చెప్పారు, మొక్కై వంగనిదే మానై వంగదని చెప్పి. కావున మన పిల్లల యొక్క దుస్తులు కానీ, కటింగులు కానీ, వారి మాట కానీ, వారి విధానం కానీ, వారి నడవడిక కానీ ప్రతి దాన్ని తల్లిదండ్రులు గమనించి ఎప్పటికప్పుడు చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది సోదరులారా. కానీ నేడు పరిస్థితులు ఏ విధమైనటువంటి పరిస్థితికి వచ్చాయంటే హద్దులు దాటిపోయాయి. ఏ పిల్లవాడిలో కూడా క్రమశిక్షణ అనేది రవ్వంత కూడా కనిపించడం లేదు సోదరులారా. ఏ విధమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయంటే ఈరోజు తల్లిదండ్రులకు గౌరవించడం చేత కాదు, గురువులతో గౌరవంగా మాట్లాడడం చేత కాదు, వారి మాట వినడం కూడా లేదు. ఏ విధమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయంటే తండ్రి బయట అనేక పనులు తమ ఉద్యోగం యొక్క పని మీద వెళ్ళి ముగించుకొని ఇంటికి వస్తే కూడా తండ్రి వచ్చాడు అలసిపోయి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇద్దామన్నటువంటి ఒక ఆలోచన కూతురు కూడా లేదు సోదరులారా. తల్లి ఒకవేళ ఎక్కడైనా బయటికి వెళితే కూడా ఓ పావు బియ్యం ఉండబెట్టి తల్లిదండ్రులకు అన్నం వండి పెట్టేటువంటి పరిస్థితి కూడా నేడు ముస్లిం ఆడపిల్లల్లో లేదు. తాను వేసుకున్నటువంటి యూనిఫామ్ ఉతుక్కునేటువంటి పరిస్థితి కూడా నేడు లేదు సోదరులారా. ఈ విధమైనటువంటి అతి గారాభంతో, అతి ప్రేమతో పెంచి అత్తారింటికి పంపిస్తే రేపు అన్నం వండడం చేత కాదు, బట్టలు ఉతుక్కొని చేత కాదు, ఇల్లు ఉడుచుకొని చేత కాదు, ఏమీ చేత కాక తన్ని తగలేస్తారు, మళ్ళీ అమ్మగారింటికి వచ్చేస్తుంది. నీకు ముద్దు కారమే, నీకు అతిగారాభమే, కానీ వేరే వారింటికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ ఒప్పుకుంటారా? సోదరులారా, మన బిడ్డల్ని, మన సంతానాన్ని చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సోదరులారా. మనము తీర్చిదిద్దే విధానమే, మనం ఇచ్చే క్రమశిక్షణే గురువుల దగ్గర ఉంటుంది, బయట సమాజంలోనూ ఉంటుంది, చిన్న పెద్ద ప్రతి చోట కూడా అది కనబడుతుంది సోదరులారా. మనమే విచ్చలవిడిగా వదిలిపెట్టేసినట్లయితే గనక దాని యొక్క ప్రతిఫలం అనేది వారు పెద్దయిన తర్వాత రిజల్ట్ కనబడుతుంది. ఈరోజు చిన్నపిల్లాడు అని ముద్దుకారం చేస్తున్నావు, కొట్టడానికి భయపడుతున్నావు, తిట్టడానికి భయపడుతున్నావు, మనసు ఒప్పట్లేదు, భయం కాదు, మనసు ఒప్పట్లేదు, కొట్టను మనసు ఒప్పట్లేదు, తిట్టను మనసు ఒప్పట్లేదు. దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? రేపు అది ఏ విధంగా నీ మీద విరుచుకుపడుతుందో నిన్ననే న్యూస్కి వచ్చింది, వాట్సాప్లో అల్చేల్ అవుతా ఉంది. కదిరిలో ఏం జరిగింది, కదిరిలో ఏం జరిగిందో తెలుసా? నేను వాట్సాప్లో కూడా వచ్చింది, అన్ని వీడియోలు వచ్చాయి. ఆ పిల్లోడికి గేమ్ ఆడుకుంటున్నాడు, డేటా అయిపోయింది. తల్లిని అడిగాడు రీఛార్జ్ చేసుకోవాలి మొబైల్ ఇమ్మని, ఆమె ఇవ్వనని చెప్పింది. పడుకో నిద్రపోతా ఉంటే కత్తి తీసుకుని దాడి చేశాడు. చెంప మీదంతా, మెడ మీదంతా తెగిపోయింది, మొత్తం చీలికలు అయిపోయింది శరీరం అంతా కూడా. అంటే ఇది ఎవరు నేర్పారు? చిన్నప్పుడు మీరు చేసుకునే పనులకు అడ్డొస్తున్నాడని, అల్లరి చేస్తున్నాడని ఫోన్లు గేమ్ పెట్టించి ఆడుకోపోరా అని చెప్పేసి వాళ్ళని పక్కకి ఇచ్చేస్తున్నారు. అది తర్వాత ఏమవుతుంది? అది ఒక వ్యసనంగా మారిపోతుంది, అది ఒక అలవాటుగా మారిపోతుంది. దాని రిజల్ట్ వాడు పెద్ద అయిన తర్వాత మీ ప్రాణాల మీదకే వస్తుంది అది. కావున సోదరులారా, ఇవన్నీ చిన్న చితక విషయాలు కాదు, ప్రతి తల్లిదండ్రులు సీరియస్గా తీసుకొని చక్కదిద్దుకోవాల్సినటువంటి విషయాలు సోదరులారా. క్రమశిక్షణ, భయం అనేది ఎలా వస్తుంది సోదరులారా? ఒక దెబ్బ కొట్టకూడదు, ఒక తిట్టు అనకూడదు, ఒక పనిష్మెంట్ ఇవ్వకూడదు. ఏమన్నా చేస్తే గురువు ముందుకు వెళ్ళిపోతారు. మా వాడికి ఎందుకంటే కొట్టారు, మా వాడికి ఎందుకంటే ఎండలో నిలబెట్టారంట, చేస్తే చేస్తాడు, చేయకపోతే వదిలేస్తాడు, ఆ మాత్రానికి మా బిడ్డను కొడతారా అని చెప్పేసి తల్లిదండ్రులే స్కూళ్ళ పైకి వెళ్ళి ఫిర్యాదులు చేయడము, ధర్నాలు చేయడము, వాళ్ళ మీద కేసులు పెట్టడము, ఇది తల్లిదండ్రులు చేసేటటువంటి తప్పు సోదరులారా. గురువు అనేవాడు కొట్టాలి, కొట్టకపోతే విద్య రాదు,
మొండి వ్యక్తులు ఉంటారు, మాట వినని వారు ఉంటారు, సోమరిపోతులు ఉంటారు, బద్ధకస్తులు ఉంటారు. గురువులు అనే వాళ్ళు అందరినీ కొట్టరు, కొందరినే కొడతారు. ఎవరైతే మాట వినరో, ఎవరైతే సోమరితనంగా బద్ధకంతో వ్యవహరిస్తారో, ఎవరైతే మొండిగా ఉంటారో వాళ్ళని మాత్రమే కొడతారు. అలాంటి వాడిని కొట్టకుండానే దారికి వస్తారా? అందరి దగ్గర ప్రేమ పని చేయదు, కొందరి దగ్గర పనిష్మెంట్ అనేది ఉండాలి. కావున మీ బిడ్డను ఏమీ అనకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు అంటే ఇంకెట్ట దారికి వస్తాడు? ఏ విధంగా దారికి వస్తాడు? సోదరులారా, మీకందరికీ కూడా చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క పిల్లలని స్కూల్లో టీచర్లు కొడుతున్నారంటే వాళ్ళు మీ బిడ్డల్ని చక్కదిద్దుతున్నారని అర్థం, అంతేగాని మీ బిడ్డల్ని ఏదో పాడు చేయాలని కాదు. మీ బిడ్డల భవిష్యత్తును వాళ్ళు మంచిగా తీర్చిదిద్దుతున్నారని అర్థం, అంతేగాని మేము వాళ్ళని ఏదో హింసించాలని కాదు. ఇది ఎందుకు మీకు అర్థం కావడం లేదు? మీ బిడ్డలు కొడితే మీకు బాధ కలుగుతుంది. మరి గురువు కొడుతున్నాడంటే అతన్ని చక్కదిద్దడానికి. ఈ విషయాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సోదరులారా. దాని తర్వాత ఒక నెల కింద ఒక వీడియో కూడా వైరల్ అయింది. అదేమిటంటే 7 సంవత్సరాల కుర్రాడు హోంవర్క్ చేసుకోమని తల్లి బ్యాగ్ ఇస్తే ఆ అబ్బాయి హోంవర్క్ చేయకుండా పక్కన పెట్టేసి ఫోన్ తీసుకున్నాడు. తల్లి ఏం చేసింది? ఫోన్ లాక్కునింది. ఆడేం చేశాడు? బ్యాగు తీసుకొని చదువుకున్నట్టే చదువుకొని అలా వెనక్గా వెళ్ళి పెద్ద రోకలి తీసుకుని వచ్చి తల్లి తల మీద కొట్టేశాడు. ఆ వీడియో కూడా వైరల్ అయింది. ఈ పరిస్థితి, ఈ దుస్థితి రేపు నీ ఇంటికి రావచ్చు, నా ఇంటికి కూడా రావచ్చు. ఈ పరిస్థితి పిల్లల్లో రాకముందే మనమందరం కూడా మేలుకోవాలి, చక్కదిద్దుకోవాలి. పిల్లల్లో విలువైనటువంటి విషయాలను మనం నేర్పాలి. వారిలో గౌరవ బుద్ధులు, మాన మర్యాదలు, క్రమశిక్షణ, భయం, భక్తి ఇవన్నీ పెంపొందించాల్సినటువంటి బాధ్యత మనలో ఉంది సోదరులారా. విచ్చలివిడిగా వదిలిపెట్టేశామంటే కనుక ఏ విధంగా అయిపోతుందంటే, ఒక ఆంబోతును మనం పగ్గం వదిలిపెట్టేస్తే ఏ చేలో పడిపి మేస్తుందో తెలియదు. అలాగే కట్టేసినంతసేపు అది మట్ట మర్యాదగా ఉంటుంది. అలాగే మనము కూడా మన పిల్లల్ని హద్దుల్లో పెట్టుకోవాలి. మన పిల్లల్ని ఖచ్చితంగా విలువలతో కూడినటువంటి సంస్కరణ వైపునకు తీసుకురావాలి. అప్పుడే రేపు అతని యొక్క సంసారాన్ని కూడా అతను చక్కదిద్దుకోగలుగుతాడు సోదరులారా. కావున ఇవన్నీ కూడా నేడు సమాజంలో ఏ విధంగా అయిపోయాయి అంటే సోదరులారా, అడ్డు అదుపు, క్రమశిక్షణ, భయం, భక్తి అనేవి లేకుండా అయిపోయాయి. ఇక రండి సోదరులారా, ఇస్లాం ధర్మం గురువు పట్ల ఏ విధంగా ఉండాలని చెబుతుంది, ఏ విధమైనటువంటి క్రమశిక్షణ ఇస్లాం నేర్పుతుంది మనం తెలుసుకుందాం. ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారు గురువు. అల్హమ్దులిల్లా, ఈ ఉమ్మత్కే గురువు ఆయన. అల్హమ్దులిల్లా, ఆయన దగ్గర విద్య నేర్చుకున్నటువంటి వ్యక్తులు సహాబాలు. సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఏ విధంగా మసలుకునేవారు, ఈ విషయాన్ని కూడా మనము ఖురాన్ మరియు హదీసుల వెలుగులో తెలుసుకుందాం. అల్లాహ్ సుబ్హానహు తఆలా 58వ సూర 11వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వల్లదీన ఊతుల్ ఇల్మ దరజాత్, మీలో జ్ఞానం ప్రసాదించబడినటువంటి వారి అంతస్తులను అల్లాహ్ పెంచాడు. అంటే గురువులకి ఎవరికైతే జ్ఞానం ఇచ్చాడో అల్లాహ్ సుబ్హానహు తఆలా, ఆ బోధకులకి, ఆ గురువులకి అల్లాహ్ తఆలా స్థానాన్ని ప్రసాదించాడు. అల్హమ్దులిల్లా. కావున అల్లాహ్ తాలా ఆ జ్ఞానవంతులకి రెస్పెక్ట్ ఇచ్చాడు, స్థానాలు పెంచేసి. అల్హమ్దులిల్లా. కావున మనము కూడా మనలోని ఆలిములు, గురువులు, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది సోదరులారా. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 49వ సూర 2వ ఆయతలో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తర్ఫౌ అస్వాతకుం ఫౌక సౌతిన్ నబీ, ఓ విశ్వసించినటువంటి ప్రజలారా, మీ కంఠ స్వరాలను ప్రవక్త కంఠస్వరం కంటే పెంచి మాట్లాడకండి. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ ఆయతను అవతరింపచేశాడు. ఒక సహాబీ భయపడిపోయారు. అప్పటి వరకు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ఎలా మాట్లాడేవాడు తెలుసా? పెద్ద స్వరంతో మాట్లాడేవారు. ఈ ఆయతు ఎప్పుడైతే అవతరించిందో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వేం చెప్తున్నావో నాకు వినపడలేదయా అనేవారు. అంతగా తగ్గించుకున్నాడు తన స్వరాన్ని. సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక గురువు, సహాబీలు శిష్యులు. శిష్యులు గురువు దగ్గర ఏ విధంగా మాట్లాడాలో విధానాన్ని నేర్పుతున్నాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. ఆ ప్రవక్త
కంఠస్వరం కంటే మీది పెద్ద కంఠస్వరం చేసి మాట్లాడకండి, తగ్గండి, మీ స్వరాలను తగ్గించి మాట్లాడండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధమైనటువంటి ధర్మాన్ని మనకు నేర్పుతున్నాడో చూడండి. కావున సోదరులారా, ఒక గురువు దగ్గర మనం కూర్చున్నామంటే ఆయన మాట కంటే మన మాట పెద్దది కాకూడదు, ఆయన స్వరం కంటే మనం హెచ్చు స్వరంతో మాట్లాడకూడదు. సోదరులారా, ఇబ్నే మాజా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులో తెలియజేశారు, జ్ఞానం పొందే వ్యక్తి తన గురువు వద్ద వినయంతో గౌరవంతో మసలుకోవాలి. ఏమంటున్నారు? జ్ఞానం పొందే వ్యక్తి తన గురువు వద్ద వినయంతో గౌరవంతో మసలుకోవాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. బుఖారీ హదీసు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, పెద్దల పట్ల గౌరవం లేనివాడు చిన్నల పట్ల దయ లేనివాడు మాలోని వాడు కాదు అని చెప్పారు. పెద్దల పట్ల గౌరవం అనేది ఉండాలి, మరి గురువుల పట్ల ఇంకెంత గౌరవం ఉండాలి. అలాగే సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మన్ తఅల్లమల్ ఖుర్ఆన వఅల్లమ, మీలో ఎవరైతే ఖుర్ఆన్ నేర్చుకొని ఇతరులకు నేర్పిస్తాడో అతను మీలో అందరికంటే ఉత్తముడు అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. అంటే ఖురాన్ నేర్చుకున్నాడు, నేర్చుకొని మళ్ళీ ఇతరులకు కూడా నేర్పుతున్నాడు. ఇతరులకు నేర్పేది ఎవరు? గురువు. ఆ గురువు మీలో అందరికంటే ఉత్తముడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున సోదరులారా, మీరు ఒక ఇమాం సాబ్ దగ్గర కానీ, ఒక ఆలిం దగ్గర కానీ, ఒక టీచర్ దగ్గర కానీ విద్య నేర్చుకుంటున్నప్పుడు అతన్ని ఉత్తమంగా భావించి మీరు విద్యను నేర్చుకోవాలి సోదరులారా. ఎందుకంటే గురువుకు విధేయత చూపలేని వాడు విద్యను పొందుతాడంటే ఏ మాత్రం కూడా పొందలేడు. ఆ విద్య అతనికి ఏ మాత్రం లాభదాయకం కూడా కాదు సోదరులారా. అబ్దుల్లా బిన్ అమర్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒకానొక సందర్భంలో మస్జిద్ నబవీలోకి వచ్చారు. నబవీలోకి వస్తే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అక్కడ రెండు దృశ్యాలను చూశారు. ఒక దృశ్యం ఏమిటంటే, ఒక బృందము నమాజులు చదువుకుంటూ జిక్రు చేసుకుంటూ ఉన్నారు. మరొక బృందము చదువు రాని వారందరూ ఒక చోట కూర్చొని గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నారు. ఈ రెండు చూశారు. ఒక పక్క నమాజులు చదువుకుంటున్నారు, జిక్రు చేసుకుంటున్నారు, ఖురాన్ చదువుకుంటున్నారు వీళ్ళు ఒక పక్క. ఇంకో పక్క ఎవరు? చదువు రాని నిరక్షరాస్యులందరూ ఒక గురువు దగ్గరకు పోయి అక్షరాలు నేర్చుకుంటున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ రెండు దృశ్యాలు చూసి అన్నారు, ఈ రెండు వర్గాలు కూడా మంచి పనే చేస్తున్నాయి, రెండు వర్గాలు కూడా పుణ్యకార్యాలే చేస్తున్నాయి. అయితే నమాజు చదువుతూ జిక్రు చేసుకుంటూ ఆరాధనలో గడిపే వర్గం కంటే చదువు రాని వారికి విద్య నేర్పే వర్గమే గొప్పది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెబుతూ అన్నారు. నేను కూడా ఈ ఉమ్మత్కి గురువుగానే వచ్చాను, నేను కూడా బోధకుడుగానే వచ్చాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కావున ఆరాధన చేసే ఆరాధకుడు కంటే కూడా విద్య నేర్పేటటువంటి వాడు గొప్పవాడని ఈ హదీస్ ద్వారా మనకు అర్థమైంది. కావున సోదరులారా, గురువులను గౌరవించాల్సిందిగా మనము చేసుకుంటున్నాం. అలాగే సోదరులారా, తిర్మిజీ హసన్ హదీసు, అబూ ఉమామా రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మీలో అందరికంటే నాకు ఏ విధంగా విశిష్టత ప్రాధాన్యత ఉందో ఆ విధంగానే మీలో సాధారణమైన ఆరాధకులు అంటే దాసుల కంటే ఒక విద్య నేర్పే గురువుకు అలాంటి విశిష్టత ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అంటే ఒక సహాబాలలో అందరికంటే ప్రవక్తకి ఎలాంటి విశిష్టత ప్రాధాన్యత ఉందో ఆ విధంగానే సాధారణమైన దాసులందరికంటే విద్య నేర్పే గురువుకు ప్రాధాన్యత ఎక్కువ ఉంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు సోదరులారా. అలాగే సోదరులారా, ప్రజలకు మంచిని బోధించేవారు, విద్యను నేర్పేటటువంటి గురువు గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే సోదరులారా, ఎవరైతే ప్రజలకు మంచిని బోధిస్తాడో, ఎవరైతే ప్రజలకు
విద్యను నేర్పుతాడో ఆ వ్యక్తి పైన అల్లాహ్ సుబ్హానహు తఆలా కారుణ్యాలను కురిపిస్తూ ఉంటాడు. ఇంకా భూమిలో ఆకాశాల్లో ఉన్న వారందరూ కూడా వారి కొరకు దువా చేస్తారు. దైవ దూతలు కూడా అల్లాహ్ కరుణ కురవాలని దువా చేస్తారు. పుట్టల్లో ఉన్నటువంటి చీమలు కూడా దువా చేస్తాయి. సముద్ర గర్భంలో ఉన్న చేపలు కూడా అల్లాహ్తో దువా చేస్తాయి. గాలిలో తిరిగే పక్షులు కూడా అల్లాహ్తో దువా చేస్తాయి. ఏ వ్యక్తి అయితే ధర్మాన్ని బోధిస్తున్నాడో, విద్యను నేర్పుతున్నాడో అతని పైన అల్లాహ్ కరుణ కురవాలని. అల్హమ్దులిల్లా, ఇంతటి ప్రాధాన్యత అనేది ఉంది సోదరులారా. గురువు సన్నిధిలో ఎలా ఉండాలి? ఎలా ఉండాలంటే సోదరులారా, గురువు సన్నిధిలో ఓపికతో, సహనంతో, వినయ విధేయలతో ఉండాలి సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు తఆలా 62వ సూర అల్ జుమా 11వ ఆయతులో అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, ఓ ప్రవక్త, ఏ వర్తక బిడారం కనిపించినా, ఏ వినోదం కనిపించినా నువ్వు నిలబడి ప్రసంగిస్తున్న స్థితిలోనే నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు దేనికోసమైతే పరిగెడుతున్నారో దానికంటే విలువైనది, ఉత్తమమైనది పరలోకమని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేశాడు. అసలు ఏం జరిగిందంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జుమ్మా రోజున ప్రవక్త గారు ప్రసంగిస్తున్నారు. ఈలోపు ఏం జరిగిందంటే, మదీనాలోకి వ్యాపార వర్తకం ప్రవేశించింది. కొంతమంది సరుకులు తీసుకొని వచ్చారు. ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ ఏం చేశారు? ఒక్క ఉదుటిన ప్రవక్త గారు ప్రసంగిస్తుంటే పట్టించుకోకుండా నేరుగా వెళ్ళిపోయారు బజార్లోకి. అప్పుడు ఈ ఆయత అవతరించింది. అంటే ఒక గురువు ప్రసంగిస్తూ ఉంటే శ్రద్ధగా వినాలే తప్ప అలా వస్తువులు వచ్చినందుకో, వ్యాపారం పని మీదనో ఈ విధంగా లేచి వెళ్ళిపోకూడదని అల్లాహ్ సుబ్హానహు తఆలా ఇందులో మనకు ధర్మాన్ని నేర్పాడు. కానీ ఈరోజు ముస్లిం సోదరుల్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉందంటే సోదరులారా, ఎవరైనా ఒక గురువు వచ్చి, ఒక ఆలిం వచ్చి ప్రసంగం చేస్తూ ఉంటే ఆ డోర్ దగ్గర కిర్రమని శబ్దం రాకూడదు, అందరూ దాని వైపు చూస్తారు. ఎవడైనా ఒక్కళ్ళు లేచిపోకూడదు, అందరూ అతని వైపు చూస్తారు. ఈ గీరుకోవటమేమి, గోకోవటమేమి, అట్టనొసకడమేమి, ఇటనొసకడమేమి, ఫోన్ వస్తే బయటికి వెళ్ళిపోవడమే, అబ్బో మామూలు తతంగాలు కాదు. ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి కానే కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధిస్తా ఉంటే సహాబీలు ఎలా కూర్చునే వాళ్ళంటే వారి తలల మీద పక్షులు కూర్చున్నాయా అన్నంతగా వాళ్ళు నిటారుగా కూర్చునే వాళ్ళు, కథలను కూడా కదిలేవాళ్ళు కాదు. కావున సోదరులారా, ఇస్లాం ధర్మం అంటే కేవలం నమాజ్ చేయడమే, రోజాలు పాటించడమే, హజ్జులు చేయడమే కాదు సోదరులారా. ప్రతి విషయాన్ని ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది. గౌరవాన్ని నేర్పుతుంది, మాన మర్యాదలు నేర్పిస్తుంది. పెద్దలతో ఎలా ఉండాలో, తల్లిదండ్రులతో ఎలా ఉండాలో, గురువులతో ఎలా ఉండాలో ప్రతి విషయాన్ని ఇస్లాం ధర్మం నేర్పిస్తుంది సోదరులారా. కావున బోధకులు, గురువులు బోధించేటప్పుడు ఏం చెబుతున్నాడు అని గ్రహించాలి, వినాలి, ఆ విన్న వాటిని ఆచరించాలి. ఇది పద్ధతి. ప్రతి చిన్నదానికి బయటికి వెళ్ళిపోవడము, ఫోన్ వచ్చినా, మెసేజ్ వచ్చినా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడము, అయిన దానికి కాని దానికి ప్రతిదానికి మస్జిద్ వదిలి బయటికి వెళ్ళిపోవడము, ఇది పద్ధతి కాదు. అలాగే చదువుకునే స్టూడెంట్స్ కూడా స్కూల్లో పాఠాలు ఏం చెబుతున్నాడో గ్రహించి బుర్రకెక్కించుకోవాలే తప్ప పక్క వాళ్ళతో మాటలు పెట్టుకొని చెబుతున్నటువంటి సబ్జెక్టు నీకు మళ్ళీ మళ్ళీ రావాలంటే రాదు. కావున శ్రద్ధగా విని వాటిని మనము తప్పనిసరిగా పాటించాల్సినటువంటి అవసరము ఉంది సోదరులారా. గురువు యొక్క స్థానంలో ఏ విధంగా ఉండేవాళ్ళంటే సోదరులారా, ఇమాం షాఫీ రహిమహుల్లా అలీహి వారు అంటున్నారు, మేము ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారి దగ్గరికి హదీసు విద్య నేర్చుకోవడానికి వెళ్ళేవారము. ఆయన సభలో వందలాది మంది ఉన్నప్పటికీ కూడా పేపరు కదిలినంత సౌండ్ కూడా వచ్చేది కాదు అని అంటున్నారు ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి గారు. ఒకవేళ నేనైతే ఆ పేపర్లు తిరగేసిన శబ్దం ఎక్కడొస్తుందో అని పేపరు కూడా నేను పేజీ తిప్పేవాడిని కాదు. అంత శ్రద్ధగా ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారి యొక్క సభ నడిచేదని ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి గారు తెలియజేస్తున్నారు సోదరులారా. ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి గారి యొక్క సభలో ఇంకా ఏ విధంగా ఉండేదంటే సోదరులారా, తహజీబుల్ అస్మాలో తెలియజేయడం జరిగింది. అబ్దుర్ రహమాన్ బిన్ మహదీ యొక్క ఉల్లేఖనం, ఒక వ్యక్తి ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి దగ్గరికి వచ్చి, ఇమాం మాలిక్ గారు, నేను
చాలా మైళ్ళ దూరం నుంచి ప్రయాణం చేసుకుంటూ వచ్చాను, మీతో ఒక్క ప్రశ్న అడగాలని మా గ్రామస్తులందరూ నన్ను పంపారు అని ఆ ప్రశ్న అడిగారు. అడిగితే ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు అన్నారు, దానికి సంబంధించిన ఇల్ము నా దగ్గర లేదు, నాకు తెలియదు సమాధానం అన్నారు. అయ్యో, మీరేం చెప్తున్నారు గురుగారు? ఈ అరేబియా సామ్రాజ్యంలోనే హదీసు వేత్త అన్నటువంటి పేరు మీకుంది, పేరు మోసినటువంటి ఒక గొప్ప ముహద్దీస్ మీరు, మీ దగ్గర సమాధానం లేదా? అవును, నా దగ్గర లేదు. మరైతే మా గ్రామస్తులు అడిగితే నేనేం చెప్పాలి? ఇమాం మాలిక్కి తెలియదు అని చెప్పు వెళ్ళానన్నారు. దాని తర్వాత ఆయన ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి ఇంటి దగ్గరికి వెళ్ళారు. ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి వాళ్ళని అడిగారు, అసలు ఈయన ఏం చేస్తాడు చెప్పండి అని అన్నారు. అంటే వాళ్ళు అన్నారు, ఆయన హదీసు విద్యను ప్రజలకు బోధిస్తూ ఉంటాడు, ఆయన సభలో రాజులు, చక్రవర్తులు, ఇంకా సైన్యాధిపతులు, ఇంకా బాటసారులు, ఇంకా తెలిసిన వారు, తెలియని వారు అందరూ వచ్చి కూర్చుంటారు. అంతమంది కూర్చున్నప్పటికీ కూడా ఆయన సభలో రవ్వంత శబ్దం కూడా రాదు. ఆ విధమైనటువంటి యొక్క సభ ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారి యొక్క సభ అని చెప్పారు ఆయన. అంటే చూడండి సోదరులారా, అంతమంది కూర్చున్నప్పటికి కూడా రవ్వంత శబ్దం కూడా రావడం లేదంటే వాళ్ళు విద్యకు, గురువుకి ఇచ్చే ప్రాధాన్యత ఎలాంటిదో చూడండి. అల్లాహు అక్బర్. మరి ఈరోజు మనం ఒక సభలో కూర్చున్నాము అంటే ఎన్ని ఫోన్లు మోగుతాయో, ఎన్ని శబ్దాలు వస్తాయో, మనల్ని మనం సంస్కరించుకోవాలి సోదరులారా. మన ధర్మం మనకు ఏది వదిలిపెట్టకుండా ప్రతిదీ నేర్పింది, అయితే మనం వాటిని తెలుసుకోవడం లేదు, పాటించడం లేదు సోదరులారా. ఏ విధమైనటువంటి గురువుకు, విద్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండేదంటే ఆ దినములలో హారూన్ రషీద్ ఈయన మదీనాకు వచ్చారు. ఈయన గొప్ప రాజు. మదీనాకు వచ్చారు. మదీనాకు వచ్చిన తర్వాత భటులను పంపించి కబురు పంపారు. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు మువత్తా ఇమాం మాలిక్ అనే గ్రంథాన్ని రాశారు. అంటే హదీసులన్నీ క్రోడీకరించి దానిలో పొందుపరిచారు. హదీసు గ్రంథాలలో మొట్టమొదటిగా గ్రంథ రూపేణ రూపుదిద్దుకున్న గ్రంథం ఇమాం మువత్తా మాలిక్. గుర్తుపెట్టుకోండి, అన్ని గ్రంథాల కంటే హదీసు గ్రంథాలలో మొట్టమొదటిగా ఒక బుక్ రూపంలో వచ్చింది ఇమాం మువత్తా మాలిక్ అనే గ్రంథం వచ్చింది. ఆ గ్రంథాన్నే అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి గారి యొక్క పరిపాలన కాలంలో ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు చాలా సంవత్సరాలు కష్టపడి ఆ గ్రంథాన్ని, హదీసులన్నిటిని ఒక చోట పొందుపరిచారు. ఈ విషయం హారూన్ రషీద్కి తెలిసింది. హారూన్ రషీద్ అన్నారు, ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారిని మువత్తా గ్రంథం తీసుకొని వచ్చి నా సభకు రమ్మని చెప్పు, వచ్చి ఇమాం మువత్తా మాలిక్ యొక్క గ్రంథాన్ని అంతా నాకు వినిపించమని చెప్పండి అన్నారు. ఆర్డర్ వేశారు. భటులు వచ్చి చెప్పారు, రేపు మీరు హారూన్ రషీద్ యొక్క సభకు రావాలి, వచ్చి మీరు ఆయన సమక్షంలో హదీసులు వినిపించాలి అని చెప్పారు. అయితే ఉదయం సభ మొదలైంది. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు రాలేదు. ఎందుకు రాలేదు అని చెప్పి ఆయన మళ్ళీ భటులను పంపారు. వచ్చి అడిగారు, అయ్యా నిన్న చెప్పాను కదా, మువత్తా గ్రంథం తీసుకొని హారూన్ రషీద్ దర్బారుకు రమ్మని చెప్పాను కదా, ఎందుకు రాలేదు? ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారు అన్నారు, విద్య వద్దకి, జ్ఞానం వద్దకి ప్రజలు రావాలే గాని ప్రజల వద్దకు జ్ఞానం వెళ్ళడం కాదు, అతన్ని రమ్మని చెప్పు జ్ఞానం అవసరమైతే అని అన్నారు. అల్హమ్దులిల్లా, నేను రాజును, ఏదైనా చెల్లుద్ది అన్నటువంటి యొక్క అహంకారం లేకుండా అతను ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారి యొక్క సభకు వచ్చి హదీసులు వినాడు. ఆ పాటి హోదా ఆయనది. ఇమాం మాలిక్ రహ్మతుల్లాహి గారికి ఏ పదవి లేదు, సాధారణమైనటువంటి వ్యక్తి. ఆయన విలువ ఇచ్చింది ఎవరికి? విద్యకు, జ్ఞానానికి. ఇది సోదరులారా, మన పూర్వీకులు గురువులకు, విద్యకు, జ్ఞానానికి అంతటి ప్రాధాన్యత ఇచ్చేవారు సోదరులారా. నేడు మన విలువ ఏ విధంగా ఉందో, మన దృష్టిలో జ్ఞానం యొక్క స్థాయి ఎలా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి సోదరులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైనా ఒక హదీసు వినిపిస్తా ఉంటే గనక పక్కన ఏం జరిగినా కూడా కన్ను సైతం తిప్పకుండా వినేవాళ్ళు. ఎందుకంటే మా దృష్టి పక్కకి వెళితే ఎక్కడ ఈ హదీసు మిస్ అయిపోతామన్నటువంటి తపన వాళ్ళలో ఉండేది. ఒకవైపు గురువు బోధిస్తూ ఉంటే కూడా మధ్యలో లేచిపోయే వాళ్ళు ఎంతమంది, ఫోన్ చూసుకునే వాళ్ళు ఎంతమంది. సోదరులారా, ఒక గురువు సబ్జెక్టు చెప్తున్నాడు, ఏం చెబుతున్నాడు, నేను వినాలా,
అన్నటువంటి తెలుసుకోవాలన్నటువంటి తపన కొంతమందిలోనే ఉంటుంది సోదరులారా, చాలా మందిలో ఈ తపన ఉండదు సోదరులారా. కావున ఈ విషయాలన్నీ కూడా మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. కావున దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏమిటంటే, ఎంత పెద్ద హోదాలో ఉన్న రాజు అయినా, చక్రవర్తి అయినా, ఎవరైనప్పటికీ కూడా వినయ విధేయతలు, గౌరవం అనేది ఉంటే గనక ఎంత తక్కువ వ్యక్తి బోధిస్తున్నప్పటికీ కూడా మనము విద్య వద్దకే, జ్ఞానవంతుడి వద్దకే వెళ్ళి నేర్చుకోవాలి. ఇది పద్ధతి. చాలా మంది ఈరోజు డబ్బున్న వాళ్ళు టీచర్ రమ్మని చెప్పు, మా పిల్లలకు ట్యూషన్ చెప్పమని చెప్పి ఈరోజు మా ఇంటికి వచ్చానని చెప్పేసి అంటూ ఉంటారు. అది విలువలతో కూడుకున్న విద్య కాదు సోదరులారా. విద్యార్థే గురువు వద్దకెళ్ళాలి. ఇది పద్ధతి. ఇంకా దలీలు దొరుకుతుంది మనకి. బుఖారీ గ్రంథం హదీసులో వచ్చింది, ఒకసారి ప్రజల్లో ఒక వ్యక్తి అడిగారు మూసా అలైహిస్సలాం వారిని, ఏమని? మూసా, ఇప్పుడున్నటువంటి ప్రజలందరిలో కల్లా జ్ఞానవంతుడు ఎవరు అని అడిగారు. ఇంకెవరు? నేనే అన్నారు ఆయన. ఎందుకంటే అప్పటి ప్రవక్త ఉలుల్ అజ్ములో 5 మంది మహా గొప్ప ప్రవక్తలో ఒక ప్రవక్త కాబట్టి ఆయనమైన కొత్త షరియత్ కూడా అవతరించింది, తౌరాత్ గ్రంథం కూడా ఇవ్వబడింది. ఇంకా నేనే అనుకున్నాడు ఆయన. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, నువ్వు కాదు, నీకు మించిన జ్ఞానవంతుడు కిజర్ ఉన్నాడని చెప్పారు అల్లాహ్ తాలా. ఈ ప్రస్తావన సూరా అల్ కహఫ్ 60 నుండి 82 ఆయతుల్లో ఈ ప్రస్తావన ఉంది. 22 ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రస్తావన చెప్పాడు సోదరులారా. చూడండి, మూసా అలైహిస్సలాం ఎవరు? ఎంత పెద్ద ప్రవక్త, చాలా పెద్ద ప్రవక్త. అంత పెద్ద ప్రవక్త అయినప్పటికీ ఆయన జ్ఞానం వద్దకు కొన్ని మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళాడే తప్ప కిజర్ ఎక్కడున్నాడు ఆయన పిలుచుకురండి అని ఎప్పుడు చెప్పలేదు. మూసా అలైహిస్సలామే నడుచుకుంటూ వెళ్ళి 2 సాగర సంద్రాలు కలిసే చోట దిగి అక్కడి నుంచి పడవ ప్రయాణం చేసి కిజర్ అలైహిస్సలాం అనే గురువును కలుసుకున్నారు మూసా అలైహిస్సలాం వారు. కలుసుకొని అక్కడ కిజర్ అలైహిస్సలాం దగ్గర అనేక విషయాల జ్ఞానం నేర్చుకున్నారు. అల్హమ్దులిల్లా. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి? గురువు దగ్గరికే మనం వెళ్ళాలి. ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత పెద్ద మనిషి అయినా గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకోవాలి. ఇదే సంస్కారం సోదరులారా. మన దగ్గర డబ్బులు ఉందని నా ఇంటికి పిలిపించుకుంటే అది సంస్కారం కాదు. తర్వాత గురువు దగ్గర ఓపికతో, సహనంతో ఉండాలి సోదరులారా. అతను కొట్టినా, తిట్టినా, మందలించినా, అతను ఇంకా ఏదైనా చేయకూడని పని చేసినా కూడా సహనంతో ఉండాలి. మూసా అలైహిస్సలాం వారు కిజర్ అలైహిస్సలాం వారి పట్ల సహనంతో ఉండలేకపోయారు. ఆయన ఏం చేశారు? పడవ ప్రయాణం చేసి పడవను పగలగొట్టారు. అయ్యో, అన్యాయంగా పడవను పగలగొట్టారేంటండి అని అన్నారు. మూసా, నేను చెప్పాను నువ్వు సహనంతో ఉండలేవని అని అన్నారు. తర్వాత కొంత దూరం వెళ్ళి ఆడుకుంటున్న పిల్లోని ఇలా రా బాబు అని పిలిచి తల నరికేశారు. అయ్యో, ఎంత దుర్మార్గము! ఆడుకుంటున్న పిల్లోని, అన్యం పుణ్యం తెలియని పిల్లోని చంపేశావు, నీకేంటయ్యా అసలు అని చెప్పేసి ఓర్పు, సహనం పట్టలేకపోయారు. తర్వాత ఒక పట్టణంలోకి వెళితే అక్కడ గోడ పడిపోతా ఉంది. ఆ గోడ నిలబెట్టారు. దీంతో మనకి ఏమన్నా పని? ఆ ఊరు వాళ్ళు నీళ్ళు అడిగితే ఇవ్వలేదు, అన్నం అడిగితే పెట్టలేదు, ఆ గోడ నిలబెట్టావు, అసలు నువ్వేం చేస్తున్నావా అని చెప్పేసి మూసా అలైహిస్సలాం అసహనాన్ని వ్యక్తం చేశారు. కిజర్ అలైహిస్సలాం అన్నారు, నీకు నాకు కుదరదు కానీ, నీకు ఓపిక లేదు కానీ ఈ 3 సంఘటనలు చెప్తాను, నీ దాన్ని నువ్వు వెళ్ళిపోనని చెప్పేసి అన్నారు. ఆ పడవ ఎందుకు పగలగొట్టానంటే, కాస్త ముందుకెళ్తే ఒక దుర్మార్గపు రాజు ఉన్నాడు. బాగుండే పడవలన్నీ స్వాధీనం చేసుకుంటాడు, కబ్జా చేసుకుంటాడు. అదే ఈ పడవను కొద్దిగా లోపం ఏర్పరిచాను అనుకో, అదే ఇది పాడైపోయింది, మనకు పనికిరాదని వదిలిపెట్టేసిపోతాడు. ఈ పడవ ఒక నిరుపేదది, అది నీకు తెలియదు. తర్వాత ఆ పిల్లోని నేనెందుకు చంపానంటే, అతను రేపు పెద్ద అయితే అతను క్రూరుడైపోయి, దుర్మార్గుడైపోయి తన తల్లిదండ్రులను హింసిస్తాడు. ఈ విషయం నాకు అల్లాహ్ ద్వారా తెలియజేయబడింది, అందుకే నేను చంపేశాను. ఆ గోడ ఎందుకు నిలబెట్టానంటే, ఆ గోడ కింద 2 అనాథ బిడ్డలది గుప్త నిధి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వాళ్ళు పెద్ద కాగానే వాళ్ళకి అప్పగిచ్చేస్తాడు. ఆ గోడ పడిపోతే ఈ ఊరి వాళ్ళందరూ కూడా ఆ నిధిని దోచుకుంటారు. ఇది అంతరార్థం అన్నారు. కావున సోదరులారా, ఒక గురువు ఏదైనా చేసినప్పుడు దాని వెనకాల అంతరార్థం అనేది ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని బోధించినప్పుడు, ఏదైనా ఒక పనిని చేసినప్పుడు ఓర్పు, సహనంతో ఉండాలి తప్ప ఇది అలా చేశాడు, ఇలా చేశాడని ఆయన మీదే నిందలు వేయడము, ఆయన మీదే శత్రుత్వాన్ని కూడిగట్టడము, ఇది సరైనటువంటి విధానము కాదు సోదరులారా. చెప్పొచ్చు, గురువుల్లో కూడా చాలా మంది తప్పుడు వ్యక్తులు ఉన్నారు, చాలా మంది దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. అలాగని 2 3 తీసుకొని మొత్తం అందరికీ ఆపాదించడం కూడా సరైనటువంటి విషయము కాదు సోదరులారా. కావున ఇస్లాం ధర్మం ప్రతి విషయంలో కూడా మనకు
పద్ధతిని నేర్పుతుంది. గురువుతో సంబంధాలు తెంచుకోరాదని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. ఎందుకంటే మీరు సంబంధాలు తెంచుకున్నట్లయితే గనక అతను మీకు విద్యను నేర్పించడం ఆపేస్తాడు. విద్యను నేర్పించడం ఆపేస్తే మీకు విద్యను నేర్పుతారు. కావున అతనితో సత్సంబంధాలు పెట్టుకోమని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సోదరులారా, ఇక చివరి మాట ఏమిటంటే, మరి ఈరోజు యువతలో విద్య నేర్చుకునేటువంటి విద్యార్థుల్లో, యువకుల్లో ఇలాంటి చెడులు చోటు చేసుకోవడానికి గల కారణం ఏమిటంటే సోదరులారా, సినిమాలు, రెండోది చెడు సావాసం, 3 తల్లిదండ్రులు తీసుకునే అతి గారాబం. ఈ 3 ప్రధానమైనటువంటి పాయింట్లు సోదరులారా. అవును, ఈరోజు ఈ కటింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? సినిమాలు హీరో అలా చేసుకున్నాడు, నేను కూడా అలాగా చేసుకోవాలి. ఈ చిరిగిపోయిన ప్యాంట్లన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వాడేదో పాటకి చిరిగిపోయిన ప్యాంట్ వేసుకొని డాన్స్ చేస్తుంటాడు, సేమ్ అదే తెచ్చుకుంటాడు. ఇంకా సినిమాలను అనుసరించడం. సోదరులారా, హీరోలను హీరోయిన్లను కాదు అనుసరించాల్సింది, మీ రియల్ హీరో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు, సహాబాలు ఉన్నారు. వాళ్ళ అడుగుజాడలో నడవండి, వాళ్ళను పట్టుకోండి, మీకు మార్గం దొరుకుతుంది. ఇక పరలోకాల్లో సాఫల్యం మీకు దొరుకుతుంది. అల్హమ్దులిల్లా. మొన్న ఏదో ఒక సినిమాకు వెళ్ళారు, ఒక బిడ్డ తల్లి ఇద్దరు చనిపోయారు. ఆ హీరోకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు అసలు, కనీసం వాళ్ళ నిండు జీవితాలు నాశనం అయిపోయాయి. కావున సోదరులారా, మీ తల్లిదండ్రులను, గురువులను, పెద్దలను గౌరవించండి, అనుసరించండి సోదరులారా. ఎందుకు పనికిరాని 4 చిల్లర డబ్బుల కోసం కుప్పిగంతులేసేటువంటి వాళ్ళ వెనకాల మీరు నడిచేది? వాళ్ళనా మీరు అనుసరించేది? సోదరులారా, ఇస్లాం ధర్మం నీతి, నడవడికలు, పద్ధతి, విధి విధానాలు అన్నిటినీ నేర్పుతుంది. అల్హమ్దులిల్లా. మనం ఇస్లాం ధర్మాన్ని అనుసరించాలి, సినిమా హీరోలను హీరోయిన్లను కదా అనుసరించాల్సింది. అలాగే సోదరులారా, చెడు సావాసం. చెడు సావాసం అనేది కూడా ఎలాంటిదంటే, వీడికి ఏ అలవాటు ఉండదు, ఆ దరిద్రులతో వెళ్ళి సిగరెట్ మరుగుతాడు, బీరు మరుగుతాడు, ఇంకా ఏవేవో అనేక చెడులకు, వ్యసనాలకు తిరుగుతూ ఉంటాడు. కావున ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా తల్లిదండ్రులు, మా అమ్మాయి అలాంటిది కాదు, మా కొడుకు అలాంటోడు కాదు, ఎలాంటోడో నీకు తెలియదు, బయట వాళ్ళకు తెలుసు. కావున నీ బిడ్డ ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో, ఎవరితో తిరుగుతున్నాడో ప్రతి విషయాన్ని పసిగట్టాల్సినటువంటి అవసరం ప్రతి తల్లిదండ్రుల మీద ఉంది సోదరులారా. లేదంటే గనక ఏ ఫాస్ట్గా బైక్ నడిపో ఎవరినో గుద్ది జైల్లో అన్నా ఉంటాడు, వాడన్నా చేస్తాడు. ఏ పార్టీలకు ఎక్కడికో వెళ్ళిపోయి ఏ సముద్రంలో శవం అయ్యన్నా తేల్తాడు, ఏ రోడ్డు పక్కన యాక్సిడెంట్ అయ్యన్నా తేల్తాడు. ఇలాంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని జరిగినా కూడా ఇంకా మనం గుణపాఠం నేర్చుకోకపోతే ఎలాగా? కావున చెడు సావాసంతోనే ఈరోజు యువత నాశనం అయిపోతుంది. 3వది అతి గారాబం. సోదరులారా, అతి గారాబం అనేది ఇదే తల్లిదండ్రులకు ముప్పై కూర్చుంది సోదరులారా. పిల్లల మీద ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది, లేకేం కాదు సోదరులారా. పిల్లల పట్ల ప్రతి ఒక్కరికి అనురాగం, ఆప్యాయత అనేది ఉంటుంది సోదరులారా. కానీ హద్దులు దాటితే మాత్రము అది విషమైపోతుంది సోదరులారా. చక్కెర అనేది కూడా తీపిగానే ఉంటుంది, చక్కెర ఎక్కువ అయిపోతే ఏమవుతుంది? ప్రాణానికే ముప్పు సోదరులారా. అలా ఏమిటంటే, మీ బిడ్డల్ని మీరు ఎంత ప్రేమిస్తున్నారో అంతే భయంలో కూడా పెట్టండి. మీ బిడ్డలకు ఎంత స్వతంత్రాన్ని ఇచ్చారో అంతే కట్టుబాట్లలో కూడా పెట్టండి. నమాజుకు పోకపోతే మందలించండి, గురువు దగ్గర సరిగా అతని నడవడికి లేకపోతే మందలించండి. మీరు ఒకవేళ గురువు ఫిర్యాదు చేశాడు, ఈరోజు హోంవర్క్ చేయలేదని, ఎందుకు చేయలేదు నువ్వు అని చెప్పేసి దండగించండి, మందలించండి. అంతేగాని మీరు గురువు మీదకు పోవడం కాదు, ఇది తప్పు. కావున సోదరులారా, విలువలు లేనటువంటి విద్య ఎలాంటి ప్రయోజనము కాదు. కావున విలువలతో కూడినటువంటి, గౌరవ మర్యాదలతో కూడినటువంటి సంస్కారం అనేది మన బిడ్డలకు మనం నేర్పుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సోదరులారా. అల్లాహ్తో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఖురాన్, హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక.